డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2026లో పీజీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో లైక్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ కావచ్చు. సో మనకు అసైన్మెంట్స్లో చాలా డౌట్స్ ఉంటున్నాయండి. మనము రాసిన తర్వాత ఎలా సబ్మిట్ చేయాలి, సో చార్ట్ బైండింగ్ ఎలా చేసుకోవాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 2-3 మినిట్స్లోనే మనకు వీడియో అయితే అయిపోతుంది. సో మీరు ఏవైతే మీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నా 5 సబ్జెక్ట్స్ ఉన్నా మీరు ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ మీరు చార్ట్ బైండింగ్ అయితే చేయాలి. సపోజ్ మీకు చార్ట్ బైండింగ్ అంటే ఏందో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సపోజ్ మీకు వేరే విధంగా చెప్తే దాని ప్రకారంగానే చేయండి. మీ స్టడీ సెంటర్లో ఎట్లా చేస్తారు ఇది యాజ్ పర్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ ఇట్లనే సబ్మిట్ చేయాలి. మీకు వేరే విధంగా చెప్తే అట్లా చేయండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకు ఇలా 4 సబ్జెక్ట్స్కి మనం డిఫరెంట్గా చేయించుకోవాలి. సో ఇప్పుడు ఒక దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైతే లైక్ చార్ట్ బైండింగ్ అంటే ఏందో ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఏదైతే మీరు అసైన్మెంట్ ఉంటుందో ఇక్కడ టాప్లో మీకు ఈ ఇమేజ్ పెట్టాలి. ఈ ఇమేజ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ డీటెయిల్ పీడిఎఫ్ ఉంటుంది ఒకటి. మనకు ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా పెట్టాను, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా స్టూడెంట్ పర్పస్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మెయిన్గా మీ నేమ్ రాయండి, అడ్మిషన్ నెంబర్, స్టడీ సెంటర్ నేమ్, కోర్స్ నేమ్. సో కోర్స్ మీరు ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషా, ఎంఏ సోషాలజా, ఎంఏ ఎకనామిక్సా, ఇక్కడ కోర్స్ నేమ్ రాయండి. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్. సో ఇప్పుడు మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో ఏ సబ్జెక్ట్, మళ్ళీ అసైన్మెంట్ నంబర్. సో 2 అసైన్మెంట్స్ రాస్తున్నారు కాబట్టి అసైన్మెంట్ 1 and 2. ఇక్కడ అకాడమిక్ ఇయర్. సో మీరు 2026 2025 అది అకాడమిక్ ఇయర్, ఏ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ సెమిస్టరా ఇయరా, ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టరా, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టరా, లేకపోతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సా. సో అది ఇక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్. సపోజ్ ఈ బుక్ లైక్ ఈ అసైన్మెంట్ ఎక్కడైనా మిస్ అయినా మీకు కాంటాక్ట్ అవ్వడానికి కావచ్చు, ఎక్కడైనా పడిపోయినా వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఇది హెడ్డింగ్. సో ఇట్లా రాసిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ ఐడి కార్డ్ పేస్ట్ చేయాలి. మీకు ఏదైతే మనకు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారో డిజిటల్ ఫార్మేట్లో వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే ఐడి కార్డ్ పెట్టండి, సో దట్ మీకు అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో ఫస్ట్ నెక్స్ట్ పేజ్లో మీరు అసైన్మెంట్ 1. సో ప్రతి సబ్జెక్ట్కి 2 ఉంటాయి కదా. సో ఇట్లా అసైన్మెంట్ 1 అని మీరు మీ లైక్ కలర్ పెన్సిల్స్తోనైనా రాసుకోవచ్చు, మీ ఓన్ పెన్ కావచ్చు, దాంతో కూడా చేసుకోవచ్చు. సో లేకపోతే నేను పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఫైల్స్ సెక్షన్లో, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత అసైన్మెంట్ 1 తర్వాత అసైన్మెంట్ 1 సంబంధించిన క్వశ్చన్స్ పెట్టాలి. సో మీరు పీడిఎఫ్ ఏదైతే రాస్తున్నారో క్వశ్చన్స్ పీడిఎఫ్ బయట ప్రింట్ తీపియండి. సో ఇట్లా క్వశ్చన్స్ కూడా పెట్టాలి. సో మీరు రాసుకుంటామంటే రాసుకోవచ్చు, కానీ రాసుకుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి బయట ప్రింట్ తీపిస్తే అయిపోతుంది. సో ఇట్లా అసైన్మెంట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్. సో దీని తర్వాత మీరు ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయాలి. సో ఇట్లా ఈ కోర్సు 1, 2, 3, 4 కోర్స్కి సంబంధించిన నేమ్ అసైన్మెంట్ 1. సో ఇట్లా క్వశ్చన్ టు ఆన్సర్ మీరు కొద్దిగా బ్లాక్ అండ్ బ్లూ పెన్నే వాడండి, రెడ్ పెన్ వాడకండి. అండ్ రాసేటప్పుడు ఇట్లా నంబర్స్ పైన పెడితే మీకు అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. సో ఇట్లా వరుసగా క్వశ్చన్స్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఈ డౌట్స్ ఎన్ని రాయాలి, ఎంత రాయాలి, ఎక్కడి నుంచి రాయాలి, సపరేట్ వీడియో చేశాను. ఒక 30 minutes వీడియో ఉంటుంది, అది చూడండి. ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవన్నీ చేశాను, ఆ వీడియో చూడండి. జస్ట్ ఇందులో ఎట్లా ఆర్గనైజ్ చేయాలని మీకు చెప్తున్నాను. సో ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ అసైన్మెంట్. సో ఫస్ట్ అసైన్మెంట్ అవ్వగానే మీరు స్టాప్ చేయండి. సెకండ్ అసైన్మెంట్ హెడ్డింగ్ పెట్టాలి. సో ఇదన్నా పెట్టవచ్చు, లేదంటే ఒక వైట్ పేపర్ మీద అసైన్మెంట్ 2 అంటే కలర్ పెన్సిల్తో రాసుకోవచ్చు. నెక్స్ట్ అసైన్మెంట్ 2లో ఈ అసైన్మెంట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఫస్ట్ పేజ్ ఏదైతే పెట్టామో మళ్ళీ అదే సేమ్ జిరాక్స్ ఇక్కడ పెట్టాలి. సో నెక్స్ట్ అసైన్మెంట్ 2. సో అసైన్మెంట్ 2 రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ప్రతిదీ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు అయిపోతుంది. ఇట్లా రాసిన తర్వాత మనకు 3 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, 3 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ ఒకే దాంట్లో మీరు ఇట్లా చార్ట్ బైండింగ్ చేయాలి. సో చార్ట్ బైండింగ్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే వేరే టైప్ ఆఫ్ బైండింగ్ మీ స్టడీ సెంటర్కి చెప్పి మీరు అదైతే చేయడానికి ట్రై చేయండి. సో మోస్ట్లీ ఇట్లానే చేయాలి. సో దట్ మీకు ఎక్కడ కూడా మిస్ అవ్వదు, పేజెస్ కూడా ఎక్కడ పోవు. సో ఈ విధంగా మీరైతే చేసుకోవాలండి. సో ఇట్లా మీరు 4 సబ్జెక్ట్స్ సేమ్ 4 సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఇట్లనే చేసి మీరైతే సెండ్ చేయొచ్చు. మళ్ళీ కలర్ సేమ్ ఇట్లనే ఉండాలి అట్లా ఏముండవు. మీకు నచ్చిన కలర్స్ నచ్చిన ప్రకారంగా మీరైతే చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ స్టడీ సెంటర్లో లాస్ట్ డేట్ లోపు మీరైతే వెళ్ళి ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ మెయిన్గా ఒక ఈ అసైన్మెంట్ సర్వీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎవరైతే ఎంప్లాయీస్ మేము రాయలేము, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నా సజెషన్ వచ్చేసి మీరే రాసుకోండి. సో ఎవ్రీడే ఒక అసైన్మెంట్ రాస్తే 4 daysలో అయిపోతుంది. సో అట్లా ప్లాన్ చేసుకుంటే మీకు అయిపోతుంది. సో నా దగ్గర ఉన్న పీజీ స్టూడెంట్సే రాస్తారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి. కాల్ చేస్తే లిఫ్ట్ అయితే చేయము. జస్ట్ మీకు ఏ సర్వీస్ కావాలో మీరైతే చెప్పండి. సో ఈచ్ క్వశ్చన్కి 30 rupees అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ రాసి ఇవ్వడమే. మీరు ఏదైతే మాకు పీడిఎఫ్ పంపుతారో A4 షీట్స్ మేమే కొనుక్కొని మేము రాసి మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. ఈచ్
క్వశ్చన్ 30 రూపీస్ కాబట్టి 24 క్వశ్చన్స్కి 720 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఎంత అయితే అవుతాయో 50 రూపీస్ ఆ 60 రూపీస్ ఎంత అయినా అవి మీకు ఎక్స్ట్రా పడతాయి. సో ఇది అసైన్మెంట్స్. ఎవరైతే అసైన్మెంట్స్ ప్లస్ చార్ట్ బైండింగ్ కావాలి మొత్తం మీరే చేసేయాలి, జస్ట్ మేము స్టడీ సెంటర్కి వెళ్ళి ఇచ్చేస్తాం అనుకుంటే ఇట్లా చేసి ఇస్తాం. మొత్తం ఇట్లా చేసి మేమే రాసి మొత్తం జస్ట్ మీకు పోస్ట్లో వచ్చేస్తుంది. జస్ట్ మీరు అవి తీసుకొని మీరు స్టడీ సెంటర్కి వెళ్ళిపోవాలి. సో 720 ప్లస్ డెలివరీ ఛార్జెస్ ప్లస్ ఒక్క చార్ట్ బైండింగ్ ఇక్కడ 130 రూపీస్ అవుతుంది. ఎందుకంటే ఈ చార్ట్ బైండింగ్, ఈ షీట్స్, అసైన్మెంట్ 1, 2, మీ ఐడి కార్డు, క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రింట్ తీసి ఇవన్నీ చేయడానికి 130 రూపీస్ అవుతున్నాయి ఒక్క సబ్జెక్ట్కి. సో 4 సబ్జెక్ట్స్కి 520. సో ఈ 720 ప్లస్ 520 ప్లస్ డెలివరీ ఛార్జ్ చేస్తే మొత్తం అయిపోతుంది అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్. లేదు మేము చార్ట్ బైండింగ్ మేమే చేసుకుంటాం అక్కడ అనుకుంటే ఓన్లీ అసైన్మెంట్స్ అన్న మీరు 720 ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఇచ్చేసినా మీకు ఇస్తాం. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జస్ట్ కింద ఏం మెసేజ్ చేయండి అంటే ఓన్లీ అసైన్మెంట్ అన్న మెసేజ్ చేయండి, అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ అన్న మెసేజ్ చేయండి. సో దట్ మీరు పీజీ స్టూడెంట్ అని మాకు అర్థమవుతుంది. సో వేరే స్టూడెంట్స్ మెసేజ్ చేస్తారు కాబట్టి ఈ రెండిట్లో మెసేజ్ చేయండి. సో ఎవరికైతే వీలు కాదో వాళ్ళు మాత్రమే చేయండి. సో మీకు వీలు ఉంటే మీరు మీ ఇంట్లో ఎవరితోనైనా రాపించుకోవచ్చు, మీ వైఫ్స్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, పక్కింట్లో ఎవరన్నా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకన్నా మనీ ఇచ్చి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా ఇక వరస్ట్ సిచ్యువేషన్లో ఎవరు లేరు అనుకుంటేనే మీరు మెసేజ్ చేయండి. అండ్ మనకు లాస్ట్ డెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి మీరైతే మాకు కనీసం డెడ్ లైన్కి ఒక 8 days 10 days బిఫోరే ఇస్తేనే మేము రాయగలుగుతాం. మరీ డెడ్ లైన్ రోజు అట్లయితే మేము తీసుకోలేము, ఎందుకంటే అంత రిస్క్ మేము చేయలేము. మినిమం 3 to 4 days అయితే టైం పడుతుంది. దాని తర్వాత మేము స్పీడ్ పోస్ట్ ఇస్తాం. సో 2 daysలో మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ పీజీ చేస్తున్నారో ఇట్లా చార్ట్ బైండింగ్ చేసి మీరైతే సబ్మిట్ చేయండి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మీకు ఎట్లా చెప్తే అట్లా చేయండి. సో మా యాజ్ పర్ గైడ్ లైన్స్ అయితే ఇట్లా చేయాలి. సో ఎట్లా చేసినా యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు మీకు స్టడీ సెంటర్ వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియో కూడా ఇందులోనే అటాచ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. పాస్ మార్క్స్ కావచ్చు, ఎన్ని మార్క్స్ ఉంటాయి అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.